హాయ్ హలో మీకు కూడా అందరికి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ దసరా చాలా చాలా స్పెషల్ మీ టీంకి. ఈ దసరా గుర్తుండిపోతుంది. సో అసలు పొట్టేల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేను ఫస్ట్ డైరెక్టర్ని అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఎడ్యుకేషన్ కనిపిస్తుంది, అక్కడ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసి పొట్టేల్ అనే టైటిల్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇంటెన్స్ టైటిల్ కొరకు ఆలోచించాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర టైటిల్ లేదు. ఆల్మోస్ట్ ఒక 3-4 స్క్రిప్ట్ అయిన తర్వాత సో కథ పొట్టేల్ చుట్టూ తిరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్, అది పక్కన పెడితే పొట్టేల్ చుట్టూ తిరుగుతుంది. అండ్ సో కొన్ని మెటఫోరిక్గా కూడా కొన్ని పాయింట్స్ అనుకున్నాను. సో అన్నిటికీ పొట్టేల్ అయితే సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యి, అండ్ ఇప్పటివరకు ఒక కొత్త సౌండింగ్ ఉంది పొట్టేల్లో. మీరు గమనిస్తే సౌండింగ్ బాగుంది, పొట్టేల్ అనే సౌండింగ్ బాగుందని. అట్ ది సేమ్ టైం మూవీలో అందరికీ తెలిసిన వర్డ్, చాలా క్యాచీగా ఉంది కూడా. అవును, ఎగ్జాక్ట్లీ అండి. ఐ వాజ్ లుకింగ్ ఫర్ వన్ వర్డ్ ఓన్లీ, మీరు గమనిస్తే. సో దాని గురించి అని పొట్టేల్ పెట్టడం జరిగింది. ఓకే, జస్టిఫికేషన్ ఇచ్చేసారు మొత్తానికి. ఓకే, అనన్య గారు, ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు ఏం నచ్చి ఓకే చేశారు? ఫస్ట్ స్టోరీ నచ్చి ఓకే చేశాను. స్టోరీ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నచ్చింది. అండ్ నా రోల్ చాలా బాగుంటుందండి దీంట్లో. చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. ఇప్పటివరకు అంటే మీరు లుక్ చూసి ముందు చేసిన రోల్స్ లాగా ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ మూవీలోకి వెళ్ళిన తర్వాత చూస్తే అరే ఇంత అంటే యాక్చువల్లీ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ నేను నా కోసం ఈ రోల్ రాశారంటే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ సాహిత్ నెరేట్ చేసింది అండ్ తన థాట్స్ నచ్చాయి నాకు. లైక్ ఓకే, ఇప్పుడు చాలా వరకు స్టోరీస్ ఎలా ఉంటాయంటే స్టోరీస్ బాగుంటాయి కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి వేరే ఉంటుంది కదా. సో నాకు డైరెక్టర్ ఒక థాట్స్ అండ్ తను స్క్రీన్ పైకి ఎలా తీసుకురాగలడు అనేది నాకు అర్థమైంది. సో ఈ అన్ని పాయింట్స్ కన్సిడర్ చేశాను. ఓకే, షూట్ స్టార్ట్ అయ్యాక స్ట్రిక్ట్గా ఉన్నారు అనిపించలేదా? స్ట్రిక్ట్ గా ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు ఇంటర్వ్యూలో. అలా ఏం కాదు, స్ట్రిక్ట్ గా అనేకంటే తనకు కావాల్సిన దానికోసం ఇంకా పట్టుబట్టుకొని ఉంటాడు, పట్టుదల. చాలా బాగా వచ్చింది, వన్ మోర్ టేక్ అనే వాళ్ళ ఆబ్వియస్ గా అందరు డైరెక్టర్స్ అంటే. కాకపోతే సాహిత్ ఒక వర్డ్ ఉంటుంది, నాకు అర్థమైపోయింది అంటాడు ప్రతి షార్ట్ లోను. సో ఫస్ట్ చూసుకొని తర్వాత ఏదన్నా పాజిటివ్స్ నెగిటివ్స్ దీంట్లో ఏమున్నాయని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టేక్ తీసుకొని అలా చేసేవాళ్ళు. సో స్ట్రిక్ట్ గా ఏమనిపోయేది కానీ ఓకే తిను మూవీ ఎలా రావాలి అనేది తన బ్రెయిన్ లో ఉండింది అన్న పాయింట్ అర్థమవుతుంది మాక్సిమం. ఓకే, ఇంకా నయం కట్టెపట్టుకొని కొట్టినామని అది ఆమె క్వశ్చన్. ఆన్ రికార్డ్ చెప్పారు అలాంటివి? యాక్చువల్లీ నాతో కొంచెం తక్కువ కానీ పాపం యువతో అంటే యువ బదులు నేనే చెప్పేస్తున్నాను. యువ మాత్రం అలా చెప్పడు, చాలా బాగా ఉంది, బాగా చూసుకున్నారు అంటాడు. యువ చంద్రకృష్ణ చాలా పెద్ద నేమా, మీకు ఏ నేమ్ ఇష్టం? అంటే ఈ 3 పేర్లలో ఎలా పిలిస్తే ఇష్టం మీకు? యువ. ఓకే, మీ ఇద్దరు ముందే ఫ్రెండ్స్ అనుకుంటా. సాహిత్ నేను లాంగ్ బ్యాక్, అసలు చాలా పెద్ద జర్నీ. ఎలా మొదలైంది? అంటే ఆబ్వియస్లీ బ్రిడ్జ్ అయితే సినిమా పిచ్చే. ఓకే, సో అప్పుడెప్పుడో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. సో చూసి కింద కామెంట్ పెట్టాడు అన్నమాట, కలుద్దాం, ఎక్కడున్నారో బాబు మీరు, కలవాలి అని చెప్పి. అంటే మీ షార్ట్ ఫిల్మ్ కి సాహిత్ గారు కామెంట్ పెడితే అది మీరు చదివి కాంటాక్ట్ అయ్యారా? సో ఎప్పుడు అది 10 ఆ టైం. సో అప్పుడు హీ వాస్ ప్లానింగ్ టు మేక్ ఎ ఫిలిం. సో అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కొత్త కదా, సో కొత్త ట్రెండ్ వస్తుండేది, కొత్త యాక్టర్స్ ఎక్కడ ఉన్నారు అవన్నీ చూస్తూ అరే ఎక్కడున్నారు అబ్బా మీరు రండి అని పెట్టాడు అన్నమాట. సో అలా అక్కడ కలిసింది ఇప్పటిదాకా వచ్చిందనమాట. సో సాహిత్ గారు ఏంటి ఫ్రెండ్స్ అయ్యి మూవీస్ పని చేసుకున్నారా? వేరే వాళ్ళని చూడడం ఎందుకు, మన ఫ్రెండే ఉన్నాడు కదా అని? లేదు, అలాంటిది ఏం లేదండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అర్జెంట్ గా తీయాల్సిన పరిస్థితి అనమాట. మూవీ షూట్ స్టార్ట్ చేయాలి. సో అప్పటిదప్పుడు మనకి డేట్స్ కావాలన్నా హీరోలు వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయి ఉంటారు వేరే ఫిలిమ్స్. ఇక నా ఫ్రెండే ఉన్నాడు కదా అని చెప్పేసి నేను ఇమీడియట్గా తను క్యాచ్ చేయడం జరిగింది. ఐ నో తను ఎట్లయినా ఎమోషనల్ క్యారెక్టర్ బాగా చేస్తాడు అది, ఎందుకంటే మేము ఇంతకుముందు బంధం రేగడం చేసాం. సో దాంట్లో కూడా తన పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆల్మోస్ట్ అట్లాంటి క్యారెక్టర్ దీంట్లో కూడా. సో ఇంకా ఇంకొక కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు చెప్పగానే ఎలా అయినా ఓకే చేస్తాడు. సాహిత్ వెళ్ళకండి నిప్పుల్లో దూకేయండి అంతే అంటావా అని అంటారు, నిదానంగా వెళ్ళి దూకేస్తాడు.
ఫస్ట్ వచ్చింది ఎప్పుడు ఫస్ట్ కలిసినప్పుడు ఏంటంటే వచ్చి మామ ఇట్లా సినిమా అనుకుంటున్నా నువ్వే హీరో అనేసాడు. వీళ్ళు చెప్పేశాడు హీరో ఫిక్స్. ఓకే 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 ఇదే మొత్తం సాయి ఎప్పుడు డిసైడ్ అయిపోతాడు. నాకేమనిపించిందంటే దీనికి ఇలా కొత్త హీరోస్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వస్తే చాలా బెటర్ అనిపించింది. అంటే ఈ సబ్జెక్ట్ కి అంటే సాహిత్యం ఏమనుకున్నా నాకు తెలియదు, కానీ నేను చూసినప్పుడు ఫస్ట్ ఎందుకు కొత్త వాళ్ళు నన్ను అనుకుంటున్నారు అని అనుకున్నాను. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఫస్ట్ డే కూడా అనుకున్నాను. బట్ తిని పర్ఫార్మెన్స్ ఆబ్వియస్ గా నాకు తెలుసు, మేమిద్దరం సేమ్ ఒకే కంపెనీలో చేసామన్నమాట ఇన్ఫోసిస్ లో. సో నేను ముందే తిన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చూసాను. అనుకోకుండా మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఏంటి ట్విస్ట్? నేను అప్పుడు క్విట్ చేసేసాను ఐటీ జాబ్. లేటర్ షీ జాయిన్ సేమ్ కంపెనీ. మా కంపెనీలో అనుకుంటారు కదా ఇలా వీళ్ళు వెళ్ళారు మన ఆఫీస్ నుండి, అప్పుడు మనకు మూవీస్ అంటే ఇష్టం ఉన్నప్పుడు అలా ఉంటది కదా. సో మొత్తం డైవర్ట్ అయిపోయాను నేను. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఎందుకు అని అనుకున్నాను, కానీ తర్వాత ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ లో అండ్ లైన్ సీన్స్ లో చదువు అనే పాయింట్ మీద తీసుకొని వీళ్ళు చేస్తున్న దానికి కొత్త హీరో అయితే యాప్ట్ అని నాకు అనిపించింది. తర్వాత చూసిన తర్వాత వీళ్ళ చాయిస్ పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, అయితే సాహిత్ గారు హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం ఒక లెక్క, కానీ ఇక్కడ పాప ఎక్కువగా కనిపిస్తోంది, పాప చుట్టూ స్టోరీ ఉన్నట్టు తెలుస్తోంది. సో తనస్వి ముద్దుగా కనిపించడమే కాదు, ఒక టీజర్ కానీ ఇక్కడ పోస్టర్స్ చూస్తున్నా నేను, ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్, ఐస్ చూస్తే కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. అంటే తను సైకిల్ మీద తీసుకెళ్ళినప్పుడు కూడా అందరూ ఒకలాగా అయోమయంలో ఉంటే తను మాత్రం చాలా నిబ్బరంగా ఇట్లా కూర్చొని ఉంటుంది అనమాట. అవన్నీ ఏంటి, మీరు ట్రైన్ చేశారా ముందే ఎట్లా? యా అవునండి. యాక్చువల్గా ఏంటంటే ఇఫ్ యూ లుక్ అట్ హర్ ఐస్, తన కళ్ళు చూసి చాలా ఇంటెన్స్ ఉంటాయి. ఈవెన్ మీరు ఆ పోస్టర్లు చూసి అనన్య ఐస్ కానీ ఈవెన్ యువ పాపవి కూడా. సో మెయిన్ నేను అది పెట్టుకున్నాను, అంటే ఒక ఎమోషనల్ స్టోరీకి లేదంటే ఒక ఇంటెన్స్ స్టోరీకి మన ఈ పెర్ఫార్మెన్స్లో ఐస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫస్ట్ నేను పాప ఐస్ చూడగానే ఐ ఫీల్స్ లైక్ తిన్న ఆ మూవీలో ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఆడిషన్ చేశారా? ఆడిషన్, బట్ కైండ్ ఆఫ్ తనకు 2-3 సీన్లు ఇచ్చి జస్ట్ నేను ఎక్స్ప్రెషన్లు అడిగాను అంతే, డైలాగ్లు ఏం అడగలేదు. సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టు అంటే పెట్టింది. ఏది ఒక సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టు, ఒకసారి ఇటువైపు నా వైపు చూడు, ఒకసారి సాడ్ ఎక్స్ప్రెషన్ పెడతావా? పెట్టు. స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ ఎమోషన్. ఓకే, ఏం అడిగారు ఇంకా? అదే ఇలాంటి ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అడిగాను. తను ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఎట్లా చూస్తావు? కోపం వస్తుంది పాప నేను తనకి ఒకటేసారి కెమెరాలు పెట్టారు కదా ఉంది, కానీ ఫ్రీగా ఉన్నప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ అడిగినా పెట్టి చూపించేది. తనస్వి యాక్టింగ్ ఇష్టమా నీకు? చాలా ఇష్టం నాకు. ఓకే, మరి సరస్వతి అని పిలిస్తే ఇష్టమా నీకు? తనస్వి ఇష్టమా? సరస్వతి. ఫుల్లీ ట్రైన్, అసలు ఎక్కడ దొరకదు. సరస్వతి రోల్ నచ్చేసింది అయితే? చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు రోల్. ఓకే, ఎందుకు నచ్చింది? మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ కొట్టేది. ఎక్కడైనా కష్టం అనిపించిందా నీకు ఏదైనా చేసేటప్పుడు? ఏం లేదు, ఇట్లా చిటికెలో చేసేసా అంతేనా? ఏదైనా రాకపోతే డైరెక్టర్ చెప్తారా నీకు? చెప్తాడు. ఏమని చెప్తారు? బతిమలాడుకుంటారా ఇంకొకసారి చెయ్యమ్మా అని? ఇలా కాదు ఇలా చేయని సీరియస్ చెప్తారా? అట్లా అస్సలు లేదు. ఓకే, పెద్దగా ఏమవుతావు అని అడగండి. ఓకే, ఏమవుతావు పెద్దగా? ఓహో, మహానటి. టైటిల్ కూడా ఆవిడ ఫిక్స్ చేసి మహానటి తనస్వి అని వస్తుంది అనమాట ఫ్యూచర్ లో కదా. ఓకే, నీకు వీళ్ళందరిలో ఎవరిష్టం? అనన్య అక్కనా? వెరీ ఇంటెలిజెంట్. యువానా? ఫస్ట్ అయితే డైరెక్టర్ సార్, తర్వాత యువ సార్, తర్వాత అనన్య అక్క. లాస్ట్ లో నా పేరు చెప్పాడు. కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చింది లాస్ట్ లో కదా. అదేంటి చాలా ఇంటెలిజెంట్ గా చెప్తావు కదా, అందరి ఇష్టం అందరి పాపం టెన్షన్ లో నిజం చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, టెన్షన్ లో నిజం ఈక్వల్ గా ఇస్తుంది. బట్ ఇవాళ సాయిత్ ఫస్ట్ టైం కనబడుతున్నాడు ఇంటర్వ్యూలో, అందుకని చాలా రోజుల తర్వాత కనబడుతుంది. అందుకే పాపం నాకు ఫస్ట్ డైరెక్టరే ఇష్టం అని చెప్తుంది. మొత్తానికి ఇదంతా విలేజ్ లో తీసారు అని అర్థమవుతుంది. అంటే జనరల్ గా ఇలాంటి మూవీస్ చేసినప్పుడు సెట్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు రంగస్థలం లాంటి డార్క్ థీమ్ మూవీస్ అలాంటివి చేసినప్పుడు సెట్ లో చేస్తూ ఉంటారు. కాకపోతే నేను టీజర్ కింద అన్ని కామెంట్స్ చదువుతుంటే నాకు మీరు ఎక్కడ షూట్ చేశారో కూడా తెలిసిపోయింది. గుర్రంగట్టు తండా అనే ఒక ప్లేస్ లో వికారాబాద్ దగ్గర తీసారా? అవును, వికారాబాద్ దగ్గర గుర్రంగట్టు తాండా అని చెప్పి
అక్కడ షూట్ చేసామండి. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఒక టోన్ ఉన్న విలేజ్ కొరకు వెతుకుతున్నాను నేను అప్పుడు ఆ టైంకి. సో ఆల్మోస్ట్ ఒక 18 to 25 విలేజెస్ రెక్కీ చేసాం. రెక్కీ చేసి సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఏమంటారు దాన్ని, ఒక వింటేజ్ విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ తాండా దొరకడం జరిగింది. మరపల్లి దగ్గర గుర్రంగట్టు తాండా. సో ఇమీడియట్గా అక్కడికి వెళ్ళగానే నాకు ఆ వైబ్ అర్థమైపోయింది, ఇక్కడ మనం షూట్ చేయబోతున్నాం అని చెప్పేసి. అంతగా సో ఆ విలేజ్లో ఉన్న పీపుల్ కానీ ఆ విలేజ్ హెడ్ సర్పంచ్ కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు అక్కడ షూట్ చేసేటప్పుడు. అరౌండ్ నేను ఈ ఫిలిం 67 వర్కింగ్ డేస్లో తీసామండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50 days విలేజ్లోనే తీసాం. సేమ్ విలేజ్ అక్కడ తన పక్కన 1-2 విలేజ్లో కూడా షూట్ చేసాం, కానీ మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఫిలిం అదే విలేజ్లో షూట్ చేసాం. ఓకే, కానీ విలేజెస్ లో షూట్ అంటే చాలా మందికి అక్కడ ఉన్న వాళ్ళకి మూవీ ఎలా జరుగుతుంది, హీరోయిన్ ని చూడాలి, హీరోని ఒకసారి కలవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం ఎంత చెప్పినా దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. 3 రోజులు ఉంటాయి అంతే, తర్వాత అల్పన చేసుకుంటారు. తర్వాత ఎలా అనిపించింది అంటే మేము కూడా పార్ట్ ఆఫ్ ద విలేజ్ అని అనిపించింది. అంటే లైక్ ఓకే వీళ్ళు రోజు ఇక్కడే తిరుగుతుంటారు కదా, వీళ్ళు మన వాళ్ళే అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్స్ కొంచెం లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటే మేము జనరల్ గా వాకింగ్కి వెళ్ళినా కొంచెం దూరం అంటే కొంచెం అక్కడక్కడ ప్లేస్ లో అయినా వాకింగ్కి వెళ్ళినా ఏమన్నా వెళ్ళా వాళ్ళు మన ఊర్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారని బయటకు వచ్చి చూసారు అనుకోండి, ఓ వీళ్ళు మన వాళ్ళే కదా, మన లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5-6 months ఉన్నాం కదా, సో వి వర్ పార్ట్ 5-6 months ఉన్నారా? ఒక 4-5 months లో వర్క్ షాప్స్ అన్ని అంటే వర్క్ షాపులు కూడా అక్కడే చేశారు? కొన్ని చేసామండి. అక్కడ ఫీల్ రావడానికి లొకేషన్ లో రావడానికి అంటే ఎలా వస్తుంది, కొన్ని కంపోజిషన్ చెక్ చేసుకోవడానికి కానీ అలాంటి కొన్ని చేయడం జరిగింది. షెడ్యూల్స్ వైజ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఏంటంటే మేము ఇంకా రెగ్యులర్ గా ఉండేసరికి ఇంకా యాజ్ షీ సెడ్ వన్ ఆఫ్ ద విలేజ్ మెంబర్స్ అనమాట. అండ్ మనకి అంటే ఇంత దగ్గరలో అంత మంచి లొకేషన్ ఉండడం వాజ్ లైక్ సర్ప్రైజ్ నిజంగా. వర్కింగ్ డేస్ తక్కువ అయినా ఎక్కువ మంది షూట్ చేసాం. అర్థమైంది కదా మీకు, వీక్ 10 రోజులు, నెక్స్ట్ వీక్ అలా సారీ వీక్ అంటే మంత్ 10 రోజులు. సాహిత్ గారు కొంచెం హీరోని అన్యాయం చేశారంట కదా మీరు, వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్లి స్విమ్మింగ్ రాని వాళ్ళని స్విమ్మింగ్ నేర్పించి వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్లి ఏం జరిగింది అసలు అక్కడ? సో మూవీలో సీక్వెన్స్ ఉందండి, వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉంది. సో దానికి మనోడికి స్విమ్మింగ్ రాదు అప్పటికి, సో ట్రైన్ చేశాడు. ట్రైన్ ఎండ్ చేసినాము ఒక 3 to 5 months. నేను 3 to 5 months అండర్ వాటర్ ఉంది కదా, నార్మల్ స్విమ్మింగ్ అంటే వేరు. సపోజ్ ఇప్పుడు ఇంతప్పుడు అంటే చాలా ఈజీ ఉంటుంది స్విమ్మింగ్, సో ఇంత అయ్యాక స్విమ్మింగ్ అంటే అదో పెద్ద టాస్క్. ఓకే, కానీ మీరు చేసిన స్విమ్మింగ్ వేరు, అక్కడికి వెళ్ళాక రియాలిటీ వేరా? ఎగ్జాక్ట్లీ, అసలు పూల్ వేరు అది వేరు కదా. అదే పూల్ ఇంకొకలా ఉంటుంది, రియల్ ది వేరే ఉంటుంది కదా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి అండర్ వాటర్ కాబట్టి అంటే నేను ఎప్పుడు సాయితో చెప్పినా కూడా అరే నీకు ఈ సినిమాలో ఈ సీన్ ఉంది కాబట్టి ఇంకా తర్వాత ఎక్కడన్నా చేసేస్తావు అని చెప్పి. ఓకే, అలా మోటివేట్ చేసి మీ దగ్గర నుండి ఏం రావాలో తీసుకుంటారు. దూకమంటే దూకేస్తారు. కాదు, నాకు అంటే ఫిలిం లో తెలుసు ఎందుకు దానికి వాల్యూ ఉంది అనేది తెలుసు. సో సాహిత్ చెప్పినప్పుడు కూడా తెలుసు నాకు ఎందుకు వెళ్ళాలి అని. సో అందుకని చాలా 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సో అనన్య సీనియర్ కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీస్ లో, ఏమన్నా అప్పుడప్పుడు డామినేట్ చేస్తే చెప్తారా ఇక్కడ ఇలా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని? అసలు ఇదే డామినేషన్ ఇట్లాంటివి చేస్తాను. బట్ అంటే టు బి ఫ్రాంక్ అందరూ సీనియర్స్ నాకంటే ఫిలిం లో. సో అనన్య, అజయ్ అన్న, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నోవెల్ కూడా ఆల్రెడీ ఫిలిమ్స్ చేశాడు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అందరూ అంటే అందరూ ఎవరి స్పేస్ లో వాళ్ళు ఉండి చేసుకోవడం తప్ప ఈ డామినేషన్ అసలు లేదు. నాకు అసలు చాలా జెల్ అయిపోయి చేసినట్టు ఉండింది అన్నమాట. యాక్చువల్లీ ఫిల్మ్స్ లో నేను సీనియర్ కావచ్చు కానీ యాక్టింగ్ లో తనే సీనియర్ నాకంటే. సో ఆబ్వియస్ గా బ్యాలెన్స్ అయిపోయింది. తను అలా అంటుంది, మీరు ఫిల్మ్ చూసాక చెప్పండి ఒకసారి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎవరు సీనియర్ గా సీనియారిటీ చూపించారు యాక్టింగ్ లో ఒకసారి చెప్పండి. అలానే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అంటున్నాను. తను నాకంటే ముందే వచ్చారు, చాలా వర్క్ చేశారు, చాలా వర్క్స్ థియేటర్ కూడా చేశారు కదా, షార్ట్ ఫిల్మ్స్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ టు ఫిల్మ్స్ అండ్ ఆల్. సో అవి నాకంటే ముందే చేశారు కదా, తన ఎక్స్పీరియన్స్. తనే నన్ను ర్యాగింగ్ చేశాడు బేసిక్లీ. ర్యాగింగ్ అలా చెప్పుకోవాలి. నమ్ముతారా? కొంచెం నమ్మాలనిపిస్తుంది. గడ్డం వల్ల చెప్పింది కదా, గడ్డం వల్ల అనిపిస్తుంటుంది. గడ్డం వేసేసి ఒకసారి కనబడతారు.
సో అజయ్ గారు చాలా విలన్ రోల్ చాలా మెయిన్ రోల్ లాగా కనిపిస్తోంది, ఇంపార్టెంట్ రోల్ లాగా. అజయ్ గారినే ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే స్టార్టింగ్ స్క్రిప్ట్ రాసినప్పటి నుండి మన తెలుగులో ముఖ్యంగా, అంటే ఇండియా వైడ్ అంటే వేరే చాయిస్ ఉండేనేమో కానీ తెలుగులో మాత్రం నాకు అజయ్ గారు అయితేనే ఆ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారని అనుకున్నాను. బికాస్ ఐ నో హిస్ పెర్ఫార్మెన్స్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మనకు తెలియదే ఉంది. సో నేను వెళ్ళి తనకు స్క్రిప్ట్ నరేట్ చేయగానే తను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. బట్ తను చేసిన రోల్ ఏదైతే ఉందో అది కొత్త రోల్, అంటే మనకి ఇంతకుముందు రిఫరెన్స్ లేదు. ఎలా అంటే బయట కలెక్ట్ చేసుకున్నాం కొన్ని రిఫరెన్సెస్, ఇలా చేద్దామని. సో తను కూడా వెరీ ఎక్సైటెడ్ ఉండే. బట్ తను ఈ మూవీలో పెర్ఫామ్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇట్ వాజ్ లైక్ ఇంకా దానికి ఇంకా నేను ఏమంటారు దాన్ని ఇక చెప్పడానికి లేదు, ఇక ఆ రేంజ్లో చేశారనమాట తన పెర్ఫార్మెన్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ తోనే కట్టి పడేస్తాడు మొత్తం థియేటర్ అంతా. ఇంకా మీరు ఈవెన్ టీజర్ లో కూడా కట్టి పడేస్తారు. ఒక డైలాగ్ ఉంటుంది కదా, చదువుకుంటే పనోళ్ళు పటేలు ఈక్వల్ అవుతారంటే ఎట్లా ఒప్పుకుంటా అని అంటాడు కదా. అంటే పెర్ఫార్మర్ అందరికీ తెలుసు, బట్ ఫిర్బీ ఈ మూవీలో తను మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు తన పెర్ఫార్మెన్స్. అందరు చేస్తారు, ఈవెన్ అన్న చేస్తుంది, పాప చేస్తుంది, యువ చేస్తాడు, ఈవెన్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు కూడా చేస్తారు. కానీ అజయన్ని మనం అన్ని రోల్స్లో చూసేస్తున్నాం. మీరు చూసుకుంటే విక్రమార్కుడి దగ్గర నుండి నిన్న వచ్చిన దేవర వరకు మనకు తన పెర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే. సో కానీ అసలు అజయ్ వేరు ఈ అజయ్ వేరు అంటారు. అదైతే నేను చెప్పాలి. పటేల్ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. పొట్టేల్ మూవీలో పటేల్ క్యారెక్టర్. ఓ రైమింగ్ బాగుంది. ఓకే, అయితే ఈ టీజర్ చూసినప్పుడు లాస్ట్ లో ఒక గెటప్ ఉంటది ఆయనకి, ఒక సారీతో అండ్ కాజల్ ఎక్కువగా పెట్టి ఒక గెటప్, అమ్మవారి దగ్గర పూజలకి వెళ్ళే లాగా గెటప్. అయితే నేను టీజర్ లో కామెంట్స్ లో చూసింది ఏంటంటే పుష్పరాజ్ లాగా అనిపిస్తోంది అని ఒక కామెంట్. లేదండి, అంటే యాక్చువల్లీ అది పుష్ప కన్నా ముందే షూట్ చేయడం జరిగింది మన ఛానల్ కిందనే ఆల్మోస్ట్. అండ్ అసలు అంటే పుష్పలో అది ఒక ఎపిసోడ్ అని నేను విన్నాను, అంటే నేను ఒక ఫైట్ ఎపిసోడ్ లాంటిది, అదంతా ఒక బ్లాక్. సో మా ఏంటంటే స్టోరీలోనే అదొక పార్ట్. అంటే మన మూవీలో అజయ్ ఏదైతే పెర్ఫామ్ చేశాడో, రోల్ చేశాడో అది మూవీలోనే ఒక పార్ట్ అనమాట. తెలంగాణ సిగం వచ్చే క్యారెక్టర్ అనమాట. మీరు సిగం అని వినుంటారు, ఇప్పుడు ఆంధ్రలో పూనకం అంటారు. సో ఆ క్యారెక్టర్ అనమాట. సో అది ఇంతకుముందు మనకు రిఫరెన్స్ లేదు అలాంటి క్యారెక్టర్ది. సో అంత ఇంటెన్స్ గా అన్న కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగా అని చెప్పడం ఏదో సింపుల్ గా చెప్తున్నా కానీ మీరు చూసినప్పుడు మీకే అర్థమైపోతుంది. ఓకే అనన్య, ఇది ఒక పర్సనల్ క్వశ్చన్, మూవీకి సంబంధం లేదు. అంటే ఎప్పుడు నాకు ఇలాంటి రోల్సే, అంటే ఇలాంటి గెటప్స్ ఇవి వస్తున్నాయి, గ్లామరస్ రోల్ ఏదైనా వస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఆబ్వియస్ గా అనిపిస్తుంది. మీకు పర్సనల్ గా ఇష్టమా? బట్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, మంచి యూనో రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఇట్లా నార్మల్గా మనం ఎలా ఉంటాం, ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను కాబట్టి అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ మల్లేశం ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. అండ్ అంటే ఒక 1-2 years ఐ వాజ్ లైక్ ఏంటి ఇలానే వస్తున్నాయి అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ నాకే రియలైజేషన్ ఏమొచ్చింది అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రావడం వల్ల నాకంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఉంది. ఓకే, ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అమ్మాయి కావాలి అనుకుంటే షీస్ దేర్ అన్న ఒక ప్లేస్ వచ్చింది. ఆడియన్స్ లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ వచ్చింది. మిగతా రోల్స్ అన్ని అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ ఇట్లాంటి రోల్స్ నాకే రావడానికి మెయిన్ రీజన్ మాత్రం ఇది అనిపించింది. సో ఇన్ ఏ వే ఐఎమ్ లక్కీ కదా. సో అది నేను కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ నౌ. I'm happy and settled now. ఇట్లాంటి రోల్ ఇంతకుముందు ఏ సినిమాలో చేసినాను నాకు తెలియదు. ఆ రోల్ కాదు, లుక్ వైజ్ ట్రెడిషనల్ గా డీ గ్లామ్ గా మలేషియం నుంచి తర్వాత ఏది వచ్చినా కూడా విలేజ్ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సారీస్ అనుకోండి, ఓన్లీ సారీస్ అండ్ ఇప్పుడు చుడిదార్స్ కానీ లేకపోతే టెన్షన్ వచ్చింది ఏంటి ఇలాంటి రోల్ నేనే కదా క్రియేట్ చేశాను. అండ్ ఆల్సో ఈస్ వెరీ పర్టికులర్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ తనకు తెలియాలి, పర్టికులర్ గా ఉంటుంది అంతే. మలేషియం ఉంది కదా కరెక్ట్ ఎగ్జాంపుల్ సారీ దాని మీద. సో ఈ మూవీ ప్రొడ్యూసర్స్ విషయానికి వద్దాము. సురేష్ గారు, నిశాంక్ రెడ్డి గారు. సో ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వీళ్ళు కూడా మీ ఫ్రెండ్సేనా? నిశాంక్ ఈజ్ మై ఫ్రెండ్ అండి. ఓకే. సురేష్ గారితో మాకు ముందు పరిచయం ఉంది. ఆయన వాళ్ళ ఫ్రెండా? లేదండి. ఓకే, మొత్తానికి ఫ్రెండ్స్ అందరూ కలిసి పొట్టేల్ మూవీని అక్టోబర్ రిలీజ్ చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్ ఎలా సపోర్ట్ చేశారు, అసలు విన్నప్పుడు ఏంటి మీ ఫ్రెండ్ ఫీలింగ్ నిశాంక్ రెడ్డి గారిది? అంటే నిశాంక్కి ఐడియా ఉంది నేను ఏం రాస్తున్నా అని చెప్పేసి. అంటే నిశాంక్ది నాది చాలా లాంగ్ జర్నీ, మేము బీటెక్ ఫ్రెండ్స్ యాక్చువల్గా.
సో నిశాంక్తో నేను ఈవెన్ ఇంతకుముందు సవారీ కానీ బంధం రేగడ్ కానీ అన్నీ చేశాను. సో ఆయనకు లైట్గా ఐడియా ఉంది కథ ఏంటి అనేది. లైన్ ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర, పొట్టేల్ లైన్ అనేది. సో వన్స్ ఒకసారి స్క్రీన్ రైటింగ్ అయిన తర్వాత నేను నరేట్ చేశాను ఆన్ ది వే. ఒక్క సిట్టింగ్లోనే ఇంకా నో క్వశ్చన్స్ అనమాట, వెళ్ళిపోదాం సెట్కి అన్నాడు. ఈవెన్ సురేష్ అన్న దగ్గర కూడా క్యాజువల్గా ఇట్లా టాక్ వచ్చినప్పుడు ఏమేమి లైన్స్ ఉన్నాయంటే ఇట్లా పొట్టేల్ లైన్ గురించి చెప్పి నేను కథ చెప్పాను. ఈవెన్ ఒకటేసారి కదన్నా మీకు చెప్పింది నేనప్పుడు స్టోరీ ఒకటేసారి. అప్పుడు చెప్పగానే అన్నయ్య కూడా ప్రొసీడ్ అయిపోదాం అని చెప్పారు. సో అలా ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ షూటింగ్ ప్రాసెస్లో కానీ ఇదంతా ఈ ప్రాసెస్లో ఒక్కసారి కూడా ఇది ఎందుకు అది ఎందుకు అని అడగలేదు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. అంతే బాధ్యతగా నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మూవీ చూసేస్తున్నారు ఒక్కొక్కరు 7 to 8 times. వాళ్ళ ఎక్సైట్మెంట్ నేను ఆపలేకపోతున్నా, కంట్రోల్ చేయలేకపోతున్నా రిలీజ్ అయ్యే వరకు. ఓకే, నాకు ఎందుకో మీ ఇద్దరు ఒకసారి ఆ బుజ్జమ్మ డైలాగ్ చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. అయ్యో బుజ్జిమ్మ నా డైలాగ్ నాకు గుర్తు, నీది గుర్తులేదు. నీకోసం ఏమైనా చేస్తా, పేరు రాయి చెప్తా. నీకోసం ఏదైనా చేస్తా, అదే ఆ డైలాగ్ చెప్పాలి. తన వైపు చూసి చెప్పండి, తన సేమ్ అలాగే. యా, నీకోసం ఏమైనా చేస్తా బుజ్జమ్మ. ఏది నా పేరు రాయి చూస్తా. పేరు మాత్రం రాదు, ఇంకేమైనా చేస్తారు ఆయన. సినిమా పాయింట్ అదే. పెద్ద మాటలు. ఓకే, బాగుంటుంది యాక్చువల్లీ. సో సరస్వతి, ఈ పేరు ఇష్టం కాబట్టి ఇలాగే పిలుస్తున్నా. నీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా చెప్పు, ఈ మూవీలో చెప్పింది. అన్ని ఇష్టం డైలాగ్. అన్ని ఇష్టమా? ఒక్కటి మంచిది నేను చెప్పనా? నేను ఇట్లా చేస్తే నేను చదువుకోనని అంటావు కదా, బాహుబలి చేస్తాడు అక్కడ. నాకు దెబ్బలు తగిలినప్పుడు అంటావు కదా, నువ్వు ఇట్లా దెబ్బలు తగిలించుకుంటే నాకు చదివి వద్దు నాన్న అంటావు. గుర్తుంది అది? నేను కొండ ఎక్కి ఇట్లా దిగి వస్తాను. చెప్తావా? సరే, నీకు గుర్తుందని చెప్తావా? నీకు ఇష్టమైంది నీకు గుర్తుందని చెప్పు. నాకైతే నాన్న నాన్న అది మాత్రం గుర్తుంది. పక్కనే ఉన్నాడుగా అరువు, అదే. ఆ ఊరంటే పెద్దది కాబట్టి పాప రిహార్సల్ చేసుకుంటుంది పర్ఫెక్షన్ కోసం. షూట్ అయిపోయి చీమ కాటికే వచ్చుకోలేవు, తెన్న తీగ కుడితే ఎట్లా నాయనా? వెరీ నైస్. ఇంకా స్పెషల్ గా ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది స్లాంగ్ గురించి. అంటే ఈవెన్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఫుల్ గా ఆ స్లాంగ్ అందరికి వచ్చి ఉండదు. అంటే కొన్ని వర్డ్స్ మాట్లాడుతూ వస్తుంది, కానీ కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడాలి అంటే కొంత ట్రైన్ అవ్వాల్సి వస్తుంది. సో ఎలా అందరికి నేర్పించాల్సి వస్తుంది కదా, అంటే అందరూ అదే స్లాంగ్ లో ఉన్నారు. సో అంటే ఇప్పుడు మన మూవీలో చేసిన ఎవరైతే హీరో హీరోయిన్ కానీ పాప కానీ వాళ్ళకి పాపం అసలు తెలంగాణ టచ్ లేదు. అంటే భాష విషయంలో చెప్తున్నా, లాంగ్వేజ్ విషయంలో లేదు. బట్ ఎక్కడ నేను అంటుంది కోర్ తెలంగాణ. ఇప్పుడు హైదరాబాద్ లో మాట్లాడే తెలంగాణ ఎలా ఉంటది, మీరు 10 districts లో మాట్లాడే తెలంగాణ వేరు ఉంటుంది యాక్చువల్గా. సో దాంట్లో అంత టచ్ లేదు. బట్ ఒక్కసారి రీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లైన్స్ని చూసుకున్న తర్వాత, ఐ మీన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడ నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ దొరకలేదని అనుకుంటున్నాను మూవీ మొత్తంలో. అంత పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది అందరూ. ఈవెన్ అజయ్ అన్న కూడా తను ఫస్ట్ టైం కంప్లీట్ కోర్ తెలంగాణ మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. ప్రతి ఒక్కరు తనగా శ్రీకాంత్ అయ్యంగార్ గారు, పాప, ప్రతి ఒక్కరు. సో ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్, వింటేజ్ లుక్ ఉంది. సో ఇలాంటి మూవీస్ ఏ లాంగ్వేజ్ లో అయినా కనెక్ట్ అయిపోతారు జనరలీ. కానీ వై ఓన్లీ తెలుగు? వేరే లాంగ్వేజెస్ లో థాట్ లేదా? లేదండి, ఉంది యాక్చువల్గా. వి ప్లాన్ ఫర్ అదర్ లాంగ్వేజ్. మాకు చాలా మంది అడిగారు కూడా, వేరే ఈ కథ అనేది యూనివర్సల్, ఐ మీన్ పాయింట్ అనేది సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి అని. బట్ నాకు ఈ పోస్ట్ ప్రాసెస్లో ఏదైతే జరిగిందో, ఐ మీన్ టైం ఎక్కువ తీసుకుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదర్ లాంగ్వేజ్ సేమ్ టైంకి రావాలంటే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని, లేదంటే మాకు ఆల్మోస్ట్ తమిళ్ అండ్ మరాఠీ, కన్నడ
ఈ 3 లాంగ్వేజెస్ ముందే ఆల్రెడీ అక్కడ రెడీ ఉన్నారనమాట డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో మేమే వెయిట్ చేయించాం అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద ఫోకస్ చేస్తే ఇక్కడ ఇది లేట్ అయిపోతుందని చెప్పి సో ఇది యాజ్ యూజువల్ ప్లాన్ చేసి ఇమీడియట్ గా రిలీజ్ అయినాక ఒక 1 వీక్ 2 వీక్స్ అక్కడ రావడం జరుగుతుందండి. ఓకే. సో ఫైనల్ గా ఆడియన్స్ కి పొట్టేల్ మూవీకి ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఈ పొట్టేల్ మూవీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ చూసుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంటెన్స్ డ్రామా, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ మీకు ఒక బయట ప్రపంచం వదిలేసి ఇంకా బయట ప్రపంచం మర్చిపోతారు మూవీలోకి వచ్చారంటే మాత్రం. నేను అదే అనుకున్నాను, ఒక్కసారి థియేటర్ లోపలికి రావడమే ఆడియన్స్ పని, అక్కడ నుంచి మూవీ చూసుకుంటుంది అని చెప్పేసి అని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ అంటే మన తెలుగులో ఇంటెన్స్ డ్రామాస్ వచ్చి చాలా రోజులు అయింది. అండ్ ఖచ్చితంగా ఈ పొట్టేల్ అనే ఫిలిం అందరినీ ఎంగేజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. టీజర్ కామెంట్స్ చూసినట్టయితే మీకన్నా ముందు కామెంట్స్ చేస్తూ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారే కొంతమంది వార్నింగ్లు ఇస్తున్నారు, ఇంకొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది బాధతో చెప్తున్నారు చూడండి రా ఇలాంటి సినిమాలు, ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయండి. వేరే లాంగ్వేజెస్ లో అయితే కళ్ళకద్దుకుంటారు, తెలుగులో కొంచెం యాక్సెప్టెన్స్ ఇంకా ఎక్కువ పెరగాలి అని. సో మన తెలుగు ఆడియన్స్ చూసేలాగానే కమర్షియల్ గానే అన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ వాళ్ళకి ల్యాగ్ కానీ అలాంటిది లేకుండా మన పీపుల్కి మన ఆడియన్స్కి ఇలా తీస్తే నచ్చుతుందో నేను అదే వేలో ప్లాన్ చేసి తీయడం జరిగింది. ఓకే. అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. ఫస్ట్ డైరెక్టర్ తో స్టార్ట్ చేస్తాను, అంటే ఆయనకి అందరి మీద ఐడియా ఉంటుంది కాబట్టి. సో నేను చాలా ఓపెన్ గా చెప్తా, ఫీల్ కావద్దు. అయ్యో మీరే అలా చెప్తేనే నాకు ఇష్టం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఈ మూవీ టీమ్ లో ఫన్నీయెస్ట్ ఎవరు? ఫన్నీయెస్ట్ అంటే పాప. ఇక్కడ ఎంత సైలెంట్ గా బుద్ధిగా కూర్చుందో. ఇక్కడ కొంచెం పానిక్ అయి కూర్చుంది కానీ ఇట్ ఇస్ వెరీ ఫన్నీ. స్మార్టెస్ట్ ఎవరు? స్మార్టెస్ట్ అనన్య. ఓకే. నాటీ ఎవరు? నాటీ ఐ థింక్ యూ కెన్ స్కిప్ దిస్. ఎవరు లేరు నాటీ. మీరు నిజాలు చెప్తా అని అసలు నిజమే చెప్పండి. అంటే లేరు, ఉంటే చెప్పేవాడిని. నాటీ ఎవరు లేరు. అంటే నాటీ అయ్యేంత ఫ్రీడమ్ సాహిత్య ఎవరికి ఇవ్వలేదు. నాయిల్ ఉన్నారు. అంటే నోయల్ యువర్ నాటీ అనలేం కదా. సో అంటే కొంచెం అల్లరి చేసేవాళ్ళు, సెట్ లో అల్లరి చేసేవాళ్ళు. అంటే సాహిత్య సెట్ లో అల్లరి చేసేవాళ్ళు అంటే అందుకే ఎవరు గుర్తు రావట్లేదు ఆయనకి యాక్చువల్ గా. ఓకే. బాగా బద్దకిష్ట ఎవరు? లేజీ. బాగా లేజీయా? లేజీ కూడా ఎవరు లేరండి సీరియస్లీ. ఉంటే చెప్పేవాడిని డెఫినెట్ గా. మీరు ఉంచరేమో లేజీ. లేదు అలాంటిది లేదండి. లేరు, అందరూ వెరీ సిన్సియర్ టు. ఓకే. స్పీడ్ ఎక్కువ ఎవరికి? స్పీడ్ ఎక్కువ, బ్రేకులు లేకుండా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు. అజయ్ అన్న. ఓకే. ఫుడీ ఎవరు? ఫుడీ ఎవరున్నారు? మై టీమ్, మా డైరెక్షన్ టీమ్. అవునా? అందరం. ఓకే. అక్కడ ఇవి బాగుంటాయి, ఇక్కడ ఇవి బాగుంటాయి అని చెప్పి. అవును. ఓకే. బాగా పంచులేసేది ఎవరు? పంచులా శ్రీకాంత్ అయ్యంగార్ గారు. ఓహో. ఓకే. కొంచెం సాంప్రదాయని శుద్ధ పూసిన ఎవరు? సాంప్రదాయని అంటే ఐ థింక్ సాంప్రదాయని అంటే మూవీలో విలేజర్స్ యాక్ట్ చేశారు చాలా మంది. ఐ మీన్ బయట ఫేస్ ఆఫ్ విలేజ్ అని కొంతమందిని ఆడిషన్ చేసి ఓ 30 మెంబర్స్ యాక్ట్ చేశారు. అంటే వాళ్ళంతా వెరీ నా క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా అది సర్కాస్టిక్ వర్డ్. చెప్పండి. సాంప్రదాయని వాళ్ళందరూ సాంప్రదాయంగా యాక్ట్ చేశారు చాలా పద్ధతిగా. అలా కాదు, అది సర్కాస్టిక్. ఏంటంటే వాళ్ళు అలా ఉంటారు, బేసిక్ గా వాళ్ళు అట్లా కాదన్నమాట. నేను చెప్పేది కూడా అదే, మీకు అర్థమవుతలేదు. 30 మంది వాళ్ళే. ఓకేనా? సో ప్రాంక్స్టర్ ఎవరు? ప్రాంక్స్టర్ ఐ థింక్ ఎవరు లేరండి. అవునా? యా. అందరినీ కంట్రోల్లో పెట్టినట్టున్నారు. అసలు కాదు, పాయింట్ ఏంటంటే మాకు ప్రాంక్ చేసేంత టైం లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ లో ఉండడం వల్ల అంత టైం లేకుండే. ఇన్ కేస్ ఏమైనా చేసినా సాహిత్ వరకు రాదు. ఎందుకంటే సాహిత్ అన్న దాంట్లో తను ఉంటాడు, అంటే తెలియకూడదు అని కాదు, ఆ మూడ్ లో ఉంటాడు కదా, మాక్సిమం అదే ఉంటాడు. ఓకే. అయితే తెలంగాణ స్లాంగ్ నేర్చుకోవడానికి ఎవరు ఎక్కువ కష్టపడ్డారు? తెలంగాణ స్లాంగ్ ని కొంచెం కష్టంగా నేర్చుకుంది ఎవరు? కష్టంగా నేర్చుకుంది అంటే ఇక్కడే నిజం చెప్పాలి మీరు.
అంటే మీరు ఆన్సర్ లేని క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతిసారి. ఎవరు లేరు, అందరు చాలా లేదు చెప్పాలంటే అందరు చాలా ఈజీగా నేర్చుకున్నారు. అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఇలా అడుగుతా, అందరికన్నా చాలా క్విక్ గా ఎవరు నేర్చుకున్నారు? క్విక్ గా అంటే ఇది చెప్తా, అజయ్ అన్న చాలా క్విక్ గా. ఓ అవునా? తన మెమరీ వేరే లెవెల్. ఓకే, నెక్స్ట్ మీరు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తారు మీ ర్యాపిడ్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అనన్య అని అడుగుతున్నాను. సో అనన్య, నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి చెప్పండి మీరు. ఓకే, ఫస్ట్ మన హీరో యువచంద్ర కృష్ణ. ఏం గుర్తొస్తుందనా? ఇవన్నీ చూడగా నచ్చేదా? హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. ఏం గుర్తొస్తుంది? సంప్రదాయం అంటే నేను కాదా అది అడిగారు కదా, రివర్స్ చెప్పండి. పాపం చాలా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు చెప్తారు అని. పాపం ఆయన చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ మన డైరెక్టర్ సాహిత్ గారు. ఏం గుర్తొస్తుంది? మనం అనుకున్నట్టు ఒక పట్టుదల, వెరీ యునో ఒకటి అనుకుంటే అది 100% తను అనుకున్నట్టుగా వచ్చే అంతవరకు దాని మీద కూర్చుంటాడు. ఓకే, అజయ్ గారు. అజయ్ సార్ని చూస్తే టాలెంట్. ఓకే, తనస్విని చూస్తే స్వీట్ అండ్ క్యూటెస్ట్ గర్ల్. బట్ జనరల్ గా బయట చూస్తే, బట్ సినిమా చూసినప్పుడు నేను ఇందాక నుంచి అదే అందాం అనుకున్నా. సినిమా చూసినప్పుడు తను చేసిన కొన్ని సీన్స్ కి నార్మల్ గానే సినిమా చూస్తాం, తను చేయగానే తను రాగానే తన యాక్టింగ్ కి మనకి ఏడుపు వచ్చేస్తుంది. అసలు నాకు అదే గుర్తొస్తుంది, టాలెంట్ అసలు ఇంత చిన్న ఏజ్ లో. ఓకే, మార్కులు కొట్టేసావు, మొత్తం మార్క్స్ కొట్టేసావు. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ అసలు చాలా. నెక్స్ట్ నోయల్ చూస్తే, అంటే జనరల్ గా నోయల్ అంటే ఒక వర్డ్ లో, ఒక సెంటెన్స్ లో చెప్తాను. ఇప్పటి వరకు నాకు నోయల్ అంటే సింగర్ నోయల్ గానే తెలుసు, యాక్టర్ నోయల్ గా ఈ సినిమా నుంచి తెలిసింది. ఓకే, ఛత్రపతి శేఖర్ గారు. నాకు అంత మీకు పడలేదా? ఓకే, ఫ్యామిలీ కదా, నా ఛత్రపతి మూవీ చూడలేదు కాబట్టి నేను పడి ఉంటాయి అనుకున్నాను. ఓకే, ఛత్రపతి సినిమా గుర్తొస్తుంది. ఓకే, శ్రీకాంత్ అయ్యంగారు. సర్కాజం. అవునా? ఓకే, అది ఆల్మోస్ట్ అందరికి తెలుసు, తెలియదు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను ఆ రోజే తెలుసు, నేను ఈ షూట్ లోనే తెలుసుకున్నాను. అవునా? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఓవరాల్ గా? అన్ని వుడ్స్ లో చెప్పొచ్చు, మీకు చాయిస్ ఇస్తున్నా, మిమ్మల్ని కష్టపెట్టకూడదు. కానీ నాకు అందరూ అన్ని వుడ్స్ లో అంటున్నా. బేసికల్లీ దీని వెనక లాజిక్ ఏంటి అంటే, ఒక మనిషి కంప్లీట్ గా 100% ఎవరికి నచ్చరు, బయట ఇమేజ్ అయినా కూడా కొంతమందిలో కొన్ని క్వాలిటీస్. ఇదంతా కాదు, సూర్య గారు. కోలీవుడ్ కి వెళ్ళారా? ఓకే, సేఫ్. అదే ఇంకొక క్వశ్చన్ ఇలాంటిది. మొత్తం చాయిస్లన్నీ మీ ముందే పెట్టేసి మిమ్మల్ని హీరోని సెలెక్ట్ చేసుకోమంటే ఇమ్మీడియట్ మూవీ ఎవరితో సెలెక్ట్ చేసుకుంటారు? రణబీర్ కపూర్. పెద్ద ప్లానే. మరి ఆప్షన్ ఇచ్చినప్పుడైనా పెద్ద ప్లాన్ కి వెళ్ళాలి కదా. ఓకే, ఇండస్ట్రీలో హీరోస్ లో మన టాలీవుడ్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఎవరు సూపర్ అనిపిస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ కొన్ని సీన్స్ లో కొంతమంది బాగా అనిపిస్తారు. అయితే ఇద్దరు పేర్లు చెప్పండి. ఇద్దరు పేర్ల జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ గారు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ డాన్సింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు, మొన్న మహేష్ బాబు గారు ఆ సాంగ్ అసలు. ఏ సాంగ్ అది? ఓకే, సో ఓవరాల్ గా యాక్ట్రెస్ లో స్టైలిష్ గా అనిపించేది, వాళ్ళ స్టైల్ మీకు నచ్చేది? యాక్ట్రెస్ జాన్వీ కపూర్. ఓకే, తను ఒక స్టైల్ ఐకాన్ లాగా మీకు నచ్చుతారు? సినిమా కాదు, ఓన్లీ స్టైలింగ్. ఓకే, మొత్తం ఈ మూవీలో ఇంత మంది ఉన్నారు కదా, మీకు బాగా ఫ్రెండ్ అయింది ఎవరు? బాగా ఫ్రెండ్ అయిందా? మా ప్రొడ్యూసర్ నిశాంక్. అయ్యో, ఆయన ఇక్కడ లేరే ఇంటర్వ్యూలో. ఆయనకు ఒక 2 క్వశ్చన్స్ అడిగేదాన్ని. ఓకే, నన్ను అడిగింది, నేను చెప్తాను, నా ఫ్రెండ్ కదా. ఓకే,
సో ఆయనలో మీకు నచ్చే విషయం ఏంటి? నిశాంక్లోనా ఫుల్ తినలాగానే అనుకుంటా, కాకపోతే ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే. తనకి ఏదైనా కావాలంటే ఇంకా ఎట్లయినా సాధిస్తాడు. అది ఎలాగైనా అవ్వచ్చు, కానీ ఈ రోజు ఈ డేట్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఎలాగైనా వస్తుంది నిశాంక్ దగ్గరికి. ఎట్లా అయితే ప్రొడ్యూసర్ కు ఉండవలసిన క్వాలిటీ 100% ఉంది. ఓకే, సో మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆన్సర్ చేస్తారు. సో స్వీట్ ఆఫ్ యూ. విన్నర్ ని డిక్లేర్ చేయకూడదని డిసైడ్ చేసుకుని వచ్చా నేను. మనోభావాలు ఓకే, సో యువ గారు మిమ్మల్ని చాలా చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, అంత పెద్ద ర్యాపిడ్ ఫైర్ అడిగాను. అనన్య గారి గురించి నచ్చింది నచ్చంది రెండు చెప్పాలి. నచ్చింది అంటే టాలెంటెడ్, అంటే వెరీ టాలెంటెడ్. అంటే నేను మూవీస్ యాజ్ అన్ ఆడియన్స్ చూడడం వేరు, యాక్టింగ్ చేయడం వేరు కదా. సో అంటే కొన్ని ఇప్పుడు మనకి డైరెక్ట్గా చూస్తున్నప్పుడు కొన్ని అర్థమవుతాయి కదా యాక్టర్స్ దగ్గర నుంచి. ఒక ఎక్స్ప్రెషన్తో హోల్డ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఈవెన్ నేను కూడా ఇంకా దానిలో హోంవర్క్ చేస్తుంటాను. డైలాగ్తో కాకుండా ఎక్స్ప్రెషన్ లేకుండా హోల్డ్ చేయడం ఈజ్ వన్ గ్రేట్ క్వాలిటీ ఫర్ అన్ యాక్టర్. సో ఐవ్ సీన్ మెనీ టైమ్స్. నాకు తెలిసి కొన్ని చోట్ల కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదేమో, బట్ కొన్ని చోట్ల ద వే షీ క్యారీడ్ హర్ సెల్ఫ్, సో అర్థమైంది షీ హ్యాస్ అ డిఫరెంట్ టోన్. నాకు అది ఇష్టం యాక్టర్స్ దగ్గర. సో షీ హ్యాస్ ఇన్ ఇట్. అనన్య కోపం వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు? అంటే మాకు వచ్చిందా కోపం? అంటే మాకు ఉన్న స్పేస్ లో ఏ ఎమోషన్ ఉన్నా మా సినిమాలోనే ఉంది యాక్చువల్గా. మా సినిమానే ఎమోషనల్ స్పేస్. సో బయటకు అసలు వేరే స్పేస్ లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం కానీ షూట్ అనుకోండి, అది ఎలా షూట్ చేసామంటే అలా షూట్ చేసాం నిజంగా. స్పీడ్ అంటే మనకున్న రిసోర్సెస్ లో కన్స్ట్రైన్స్ లో షూట్ చేయాలి కదా, అండ్ దట్ టు అది చాలా వాస్ట్ ప్లేస్ అది. సో అసలు దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు, ఆ విలేజ్ గురించి. ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిపోతే మీకు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఐ ఫీల్ లైక్ ఈవినింగ్ వెళ్ళి అక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. ఒక చిన్న లొకేషన్ ఉంటుంది, అది చిన్న గుడ్స్ వేసిన ప్లేస్ ఉంటుంది. సో ఒక 1 hour అలా కూర్చోవచ్చు వెళ్ళిపోయి. ఓకే, అక్కడ నుంచి వచ్చేసిన మూవీ రిలీజ్ అయిపోతున్నా ప్లేస్ కి బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నారు. చాలా నేను కూడా ఐ ఫీల్ లైక్ మిస్సింగ్ దట్ ప్లేస్. హాలిడే స్పాట్ లాగా వెళ్ళొచ్చు మీరు. అసలు మాన్సూన్ సీజన్ లో ఉంటది, ఎంత బాగుంటది కదా మొత్తం. సో మాకు దానిలోనే అయిపోయింది టైం అంతా, ఆ షిఫ్ట్ ఈ షిఫ్ట్ తోటే. ఓకే, థ్యాంక్ యూ. అందరూ చాలా బాగా మాట్లాడారు. విన్నర్ ని డిక్లేర్ చేయమని అన్నారు కాబట్టి అనన్య గారు కోపంగా చూస్తున్నారు కాబట్టి అనన్య గారే విన్నర్. చాలా ఊరికే సరదాగా అదిగో అక్కడ బతుకమ్మల్ని చేర్చి పెట్టాము. ఈ ఇంటర్వ్యూ అయిపోగానే మాకే గిఫ్ట్ ఇస్తున్నారు. కరెక్ట్ అండి, యాంకర్ గా మీరు. మీ బతుకమ్మనా? ఎవరు చెప్పారు? మీరు లోపల రెడీ అవుతుంటే అవన్నీ నేను చేసింది. నీకోసం నాతో పాటు వచ్చారు అనుకున్నా మీరు. లేదు, పొద్దునే వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. 25th అక్టోబర్ రిలీజ్ అవ్వబోతోంది కదా. సో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఈ 25th పొట్టేల్ రాబోతుంది, రెడీ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ టీం అందరితో కలిపి డెఫినెట్లీ. థ్యాంక్ యూ.